రాష్ట్రంలో ఎన్నికల రోజున ఆ తర్వాత జరిగిన హింసాకాండపై విచారణ చేసిన సిట్ డీజీపీకి ప్రాథమిక నివేదికను అందజేసింది. మొత్తం 33 ఘటనల్లో 1370 మందిని నిందితులుగా తేల్చింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు పోలీసులు నిర్లక్ష్యం వహించారని, స్థానిక నేతలతో కుమ్మక్కయ్యారని సిట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్లపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ బృంద సభ్యులతో కలిసి డీజీపీకి నివేదిక అందజేశారు. ఎన్నికల రోజున ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లిన సిట్ సభ్యులు స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. దీంతో పాటు సాక్షుల వాంగ్మూలాలను బృందం రికార్డు చేసింది. ఆదివారం అర్ధరాత్రి వరకు దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన విచారణ బృందం 150 పేజీలతో కూడిన నివేదికను రూపొందించి డీజీపీకి ఇచ్చింది. ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లను చేర్చే విషయంపై సిట్ సిఫార్సులు చేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపైన నిర్ణయించింది. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో 10, మాచర్లలో 8, గురజాలలో 4 కేసులు చొప్పున మొత్తం 22 కేసులు నమోదైనట్లు సిట్ తెలిపింది. మొత్తం 581 మంది నిందితులు హింసాత్మక ఘటనల్లో పాల్గొనగా 274 మందిని గుర్తించారు. వీరిలో కేవలం 19 మందిని మాత్రమే అరెస్టు చేసినట్లు సిట్ నివేదికలో తేల్చింది. 91 మంది నిందితులకు 41A నోటీసులిచ్చారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 చొప్పున మొత్తం 4 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 61 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. 728 మంది పాల్గొనగా 396 మందిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. కేవలం 91 మందిని మాత్రమే అరెస్టు చేశారు. 634 మంది నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని సిట్ నివేదికలో స్పష్టం చేసింది. 3 జిల్లాల్లో కలిపి మొత్తం 33 కేసుల్లో ఎఫ్ఐఆర్ల ప్రకారం 1370 మంది నిందితులుగా ఉన్నట్లు సిట్ వెల్లడించింది. ఇప్పటివరకు 124 మంది అరెస్టైనట్లు సిట్ నివేదికలో పేర్కొంది. 94 మందికి 41A నోటీసులు అందించారని తెలిపింది. ఈ కేసుల్లోని దర్యాప్తు అధికారులు మిగిలిన వారిని అరెస్టు చేయాలని సిఫార్సు చేసింది. 3 జిల్లాల్లో జరిగిన ఘటనలు తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని స్పష్టం చేసింది. 2 వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్టు సిట్ నిర్ధారించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మెన్నకుండిపోయినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేసుల దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది. త్వరగా కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేసింది. నేరాల తీవ్రత మేరకు అదనపు సెక్షన్లు జోడించడంపై ఆదేశాలిచ్చినట్లు వెల్లడించింది. జరిగిన నేరాల్లో డిజిటల్ ఆధారాలను సేకరించాలని సిట్ ఆదేశాలిచ్చింది. క్షేత్రస్థాయి పర్యటనలో బాధితుల నుంచి విజ్ఞాపనలు వచ్చాయన్న సిట్ వాటిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సిట్ బృందం అందజేసిన ప్రాథమిక నివేదికను డీజీపీ సీఎస్కు పంపగా సీఎస్ ఈసీకి పంపారు.